సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనిషికి గాయాలు కావాలి, గుండె మాటలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి. సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకో. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. ఎలా ఉండాలో ఎలాగో మార్చుకోవడమే, ఎలాగోలా ఓర్చుకోవడమే. ఈ మూడింటిలో ఏదో ఒకటి వచ్చుండాలి, లేదంటే జీవితంలో ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతావు. జీవితంలో కోల్పోయేవే ఎక్కువ ఉంటాయి. ఎప్పటికప్పుడు నిలబడడం మనకు మనంగానే నేర్చుకోవాలి. అవసరానికి మాత్రమే ఆచరణగా మారితే జీవితమే అర్థం కాకుండా పోతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకో. కొన్నేళ్ళు గడిచాక నీకు మర్యాద ఇవ్వాల్సింది నీ వయసును చూసి కాదు, నువ్వు నీ జీవితంలో మోసిన బరువును చూసి. అందిన విజయాలే కనిపిస్తాయి, కానీ నలిగిన హృదయాలు, కందిన పాదాలు ఎవరికి కనిపించవు. నీ గెలుపు గొప్పగా ఉండాలంటే మొదట నువ్వు ఓడిపోవాలి. ఈరోజు నీ కష్టమే రేపటి నీ ఫలితం. ఈ రోజు నుండి మొదలయ్యేదే నీ జీవితం. రెండు నాలుకలు ఉన్న పాము విషం కంటే రెండో నాలుక దాచే మనిషి చాలా ప్రమాదకరం. నవ్వుతూ నటిస్తారు, ఏడుస్తూ ఏమారుస్తారు. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని మాత్రం కాదు. అతి విశ్వాసం, అతి మంచితనం అనేవి మోసపోవడానికి మొదటి కారణం. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నమ్మకం చాలా వెర్రిది. ఒక్కసారి సహాయం చేస్తున్నట్లు నటించే వాళ్ళని నిజమైన ఆత్మీయులని పొరపాటు పడేలా చేస్తుంది. చెయ్యని తప్పుకు నిందలు పడ్డాయి కదా అని నీలోని నిజాన్ని వదిలేసుకోకు. కొంచెం ఓపికగా ఉండు. కాలం కదలికలలో నిజాలన్నీ వాటంతటవే బయటకు వస్తాయి. ఈ రోజుల్లో మోసం చేసే ప్రతి వాడు మంచోడే.
మంచిగా ఉండే ప్రతి వాడు మోసగాడే, చివరికి మోసపోయేది కూడా వాడే. మోసం చేయడానికి నటించే వాళ్ళు కొంతమంది, మోసపోయి నటించే వాళ్ళు మరికొంతమంది. జీవితం నేర్పిన పాఠంలో చాలానే నేర్చుకుంటాం. సొంతంగా కాదు, సొంతం అనుకున్న వాళ్ళందరినీ చూసి. అవసరమైతే మనిషిని వాడుకుంటారు, లేకపోతే మనసుతో ఆడుకుంటారు. మనసులో ఒకటి పెట్టుకుని మనతో ఇంకొకటి మాట్లాడడం మనం నమ్మిన మనుషులకే సాధ్యం అవుతుంది. అండగా ఉంటారు అనుకునే వాళ్ళే కొన్నిసార్లు అన్నిటికీ అడ్డంగా నిలబడతారు. ఈరోజు మనం సహాయం చేసిన వాళ్ళే ఒకరోజు మనకి గాయం చేసి వెళ్ళిపోతారు. అబద్ధం చెప్పడం రాని వాడికి అవమానాలు, నిజం మాత్రమే చెప్పేవాడికి నిందలు తప్పవు. తప్పు చేసిన వాడి కంటే తప్పుని తప్పు అని చెప్పిన వాడిని నిందిస్తుంది ఈ లోకం. నిజం చెప్పి చూడు నిందిస్తారు, అబద్ధం చెప్పి చూడు ఆరాధిస్తారు. కొంచెం కష్టమైన అలవాటు చేసుకో. అడిగిన తర్వాతే చెప్పడం, అడిగినంత ఇవ్వడం. అనవసరంగా ఎక్కువ చేస్తే అపార్థం చేసుకునే అవకాశం ఉంది.